ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. మొదటి రాజులు 3:14. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఐ విల్ lengthen thy days. 1 Kings chapter 3 verse 14. May God bless you. దేవుడు మిమ్మును దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా జీవము గల దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్న వారందరి కొరకు మానక శక్తివంతమైన ప్రార్థన చేస్తున్నారా? సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగపరుచుకొనుచున్నారా? చివరి దినాల్లో మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. అంచేత వాగ్దానమును చేపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుని వాక్యమును ధ్యానించు. దేవుడిచ్చే ఈ దినము కొరకైన వాగ్దానం, లేఖనం నీకు, నీ కుటుంబానికి తోడయుండునుగాక. ఈ దినపు వాగ్దానములో అద్భుతమైనటువంటి అంశము, వర్తమానం ప్రభు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు దయచేస్తూ ఉంటూ ఉండగా, ఈ వాగ్దానములో మనం చూడగలిగేది, నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఈ వాగ్దానాన్ని చేపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించుట ద్వారా ఈ వాగ్దానంలో ఉన్న సత్యాలు మనం అనుభవిస్తాం, మనం ముందుకు సాగలం. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఎందుకు భూమి మీద ఈ వాగ్దానం తన బిడలకి దేవుడు ఎందుకు చేస్తున్నాడు? నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తానని వాగ్దానం ఎందుకు చేస్తున్నాడు అంటే, ప్రియ స్నేహితుడా, సహోదరి, భూమి మీద మన దినాలు, మన ఆయుష్ ఎందుకు మరి లెంతన్ చేయబడుతుంది అని అంటే, భూమి మీద దేవుని బిడ్డలు దేవుని కొరకు జీవించాలి అని, దేవుణ్ణి ఘనపరచాలి అని, దేవుణ్ణి మహింపరచాలని, దేవుణ్ణి కొనియాడాలని, దేవుని యొక్క గుణలక్షణాలను గురించి, దేవుని స్వభావమును గురించి, ఇదిగో నా దేవుడు నాకు ఆయుష్ పొడిగిచ్చాడు, ఎందుకు అనంటే ఆయన యందు ఏ చెడుతనము లేదని, ఆయన ఇట్టివాడు అని ఆయనను గురించి వివరించి, ఆయన గురించి వర్ణించి, ఆయనను గురించి ప్రచురించి, ఆయనను గురించి ప్రకటించి, ఆయనను గురించి నీవు నేను భూమి మీద చాటించాలి అని. అందుకే ఆరోగ్యం ఇస్తున్నాడు. అంటే మన దినాలు ఎందుకు ఆయన పొడిగిస్తున్నాడంటే, ఒకటి ఆయన్ను ఆరాధించటానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన కొనియాడటానికి, ఆయన్ను పూజించటానికి, ఆయనను గురించి తెలియని వారికి తెలియజెప్పటానికి. అంతేకాదు, ఆయన ఎట్టివాడో ప్రజలు తెలుసుకోవటానికి నీకు దీర్ఘాయుష్ ఇచ్చి, ప్రభు నీకు ఇచ్చిన దీర్ఘాయుషుని గురించి ఇతరులకు చెప్తూ, ఎందుకు నీకు దీర్ఘాయుష్ ఇచ్చాడంటే, నా ప్రభు ఇట్టివాడు అని ఆ ప్రభువుని గురించి అనేకులకు ఆయనను గూర్చిన మర్మములు, ఆయన గూర్చిన సంగతులు,
అనేకులకు బోధించడానికి ఇస్తున్నాడు. దీన్ని జ్ఞాపకం పెట్టుకుని దేవుని బిడలగా దీర్ఘాయుష్యును కలిగి ప్రభువును గూర్చి మాట్లాడు, సత్యమును గూర్చి మాట్లాడు, సత్యం కొరకు నిలబడు. ప్రభువును గూర్చి మాట్లాడి ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క పవిత్రత, ఆయన గురించి మానక సమయం దొరికిన కొలది ప్రభువును గూర్చి మాట్లాడు. అవి ఆశీర్వాదం, అది దీవెన. ప్రభు కొరకు నిలబడు, ప్రభు కొరకు జీవించు. అలాగూ చేయటం అది దీవెన. అది ప్రభు యొక్క ప్రతినిధులు. ఇంకొక మాటలో చెప్పాలంటే మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రాయబారులం. ఆయన రాయబారులు ఆయన కొరకు, ఆయన పక్షంగా, ఆయన గురించి మాట్లాడతారు. అందుకే మనకు దీర్ఘాయుష్యం ఆయన ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితుడా, సహోదరి, నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా ప్రభువును గూర్చి మాట్లాడు. ఈ వాగ్దానాన్ని చేపట్టి ప్రార్థించు. తద్వారా నీవు, నీ కుటుంబం దేశానికి, ప్రజలకి, సంఘానికి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి అని మేము కోరుతున్నాం. మా కొరకు, మా సేవ కొరకు, మా పరిచర్య కొరకు, మా ద్వారా అనేక కుటుంబాలకు క్షేమం, మేలు, దీవెన, ఆశీర్వాదం, రక్షణ లేని వారికి రక్షణ, అనేకులు ఆదరించబడి, ధైర్యపరచబడి, ప్రోత్సహించబడి సంఘానికి క్షేమం, మేలు కలిగినట్లుగా, మా ద్వారా సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లు, అనేకులకు మేలు కలిగినట్లుగా దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగున ప్రభు మనకి సహాయపడును గాక. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవా, ఎన్నడూ మారని, మార్పు చెందని, మాట తప్పని దేవా, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా తండ్రి, మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ ప్రార్థన వింటున్న మీ బిడలను దీవించండి, కుటుంబాలను దీవించండి, వ్యక్తులను దీవించండి, పేరు పేరు వరుసన వారిని, వారి కుటుంబాలను, వారి బిడలను దీవించి, ఆశీర్వదించి, బలపరిచి నడిపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, వృద్ధాప్య బలహీనతల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకున్నాం. పడకల మీద ఉన్నవారు, హాస్పిటల్స్లో ఉన్నవారు, అనారోగ్యాలతో బాధపడుచున్నవారు, మా ప్రభా ప్రతి వారిని కనికరించు, వారి అవసరాల అక్కర్లు తీర్చి మీరు వారికి సహాయపడి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా మీరే సహాయం చేయండి. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా కొరకే ప్రార్థిస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, సమస్యలో ఉన్న వారి కొరకు, చిన్నపిల్లలు, యవనస్తులు, విడోస్ కొరకు, ప్రమోషన్ లేని వారి కొరకు, గృహ నిర్మాణాల్లో ఉన్న వారి కొరకు, గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరి రాణి సిస్టర్ కుటుంబం బిడల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా ప్రభా, మరి మీరే జ్ఞాపకం చేసుకోండి. మా తండ్రి సోదరి తిమోతి బ్రదర్ని మహిమలోకి తీసుకున్నారు. సహోదరి పద్మ, పిల్లల కుటుంబం వారిని ఆదరించి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. తవిత వివాహం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరే సహాయమును చేయండి. మా తండ్రి కనికరించు, కృప చూపించు. మా ప్రభా ప్రతి వారి అవసరాల అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయలు తండ్రి సహోదరి సలోమి గాస్పుల్ మినిస్ట్రీ, డోర్ మినిస్ట్రీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకన్స్ అండ్ బిలీవర్స్, చర్చెస్, పొలిటికల్ లీడర్స్, వారి రక్షణ, మార్మన్స్ కొరకు ప్రభా మేము ప్రార్థిస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రభా సిఐ అకేశ్వరరావు గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా యాక్సిడెంట్ అయింది, మా తండ్రి మరి కుడికాలు కాలింది. ప్రభా మరి ప్రస్తుతం కోయంబత్తూరులో హాస్పిటల్లో ఉంటుండగా మీరే ముట్టి తాకి స్వస్థపరిచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని ఇచ్చి త్వరగా కోలుకొని ప్రభా మరలా డ్యూటీలో జాయిన్ అవడానికి సహాయపడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా ప్రభా స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా ప్రభా సహాయం చేయండి, కనికరించు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు, అనాథులైన దిక్కులేని పిల్లల కొరకు, మిలిటరీ, నేవీ,
ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. వరమని బెంజమిన్ ఆంటీ ఆరోగ్యం కొరకు, వారి యొక్క కుమారులు, కుటుంబ సభ్యులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి డేవిడ్ కుమార్తె ఎస్తేర్ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి డాక్టర్ నోవన్న, డాక్టర్ కృష్ణయ్య అన్న, మోహన్ అన్న కుటుంబం బిడ్డలు భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. అనిల్ అప్రయం అన్న కుటుంబం కొరకు, మరి అంటే ఆరోగ్యం కొరకు మా ప్రభా అనిల్ ఫిలిప్ అన్న కుమారుని ఎంగేజ్మెంట్లో సహాయం చేసినారు, మ్యారేజ్ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం. కె రాజు అన్న మా ప్రభా కుటుంబం కొరకు, బిడల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారి అవసరాలు తీర్చువారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. సోడు మోహన్ రాజ్ బ్రదర్ అడ్వకేట్ దాసుని కుటుంబాన్ని, బిడలను మీరు దీవించి ఆశ్రయించి బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా సోదరి గ్లాడిస్ సంతాన విషయంలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. శ్రీకాళహస్తి బెతెస్తా పరిశుద్ధులు, కడప బేతేలు పరిశుద్ధులు, మలక్పేట హోరేబ్ పరిశుద్ధులు మా ప్రభా పెనియలు, ఏలిం, షాలెం, బేతనియా, బేతేలు, కర్మేలు, గిల్గాలు, సేన్, అమరపాడు, సేన్, బడంగపేట ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి బ్రాంచెస్ కొరకు ప్రభా మరి పాస్టర్స్, రెవరెండ్స్, బిషప్స్, గాడ్ సర్వెంట్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి జి రాజన్న ఆరోగ్యం కొరకు, హెబ్రోన్ కొరకు, జెహోషామా చెన్నై, ఫిలిపాంటి ఆరోగ్యం కొరకు, మా తండ్రి రాజకుమార్ అక్క ఆరోగ్యం కొరకు, అర్పణ స్టడీస్, రక్షణ, మార్మల్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. మధు బ్రదర్ ఆరోగ్యం కొరకు, కుటుంబం బిడల కొరకు, జాబిల్లి ప్రిన్స్ స్టడీస్ భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభ పద్మరావు అన్న ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్ కొరకు, హెబ్రోన్లో ఉన్న సేవకులు, సేవకురాండ్రు మరి విశ్వాసులు ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. లేట్ సారమ్మంటి కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాళ్ళ సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి అవసరాలు అక్కడ తీర్చి బలపరిచి నడిపించు. చంద్రబాబు అన్న కుటుంబం కొరకు, దాసుని ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. గృహ నిర్మాణాల్లో ఉన్నవారి కొరకు సోదరి జ్యోతి కుటుంబం బిడల కొరకు ప్రార్థిస్తున్నాం. రాబిన్ ఆరోగ్యం కొరకు, యస్మాన్ అక్క ఆరోగ్యం, కుటుంబం బిడల కొరకు ప్రార్థిస్తున్నాం. శుభలక్ష్మి అక్క ఆరోగ్యం కొరకు మా ప్రభా మరి జాన్ బ్రదర్ పెనియల్ కుటుంబం కొరకు, బిడల కొరకు మరి బిడల యొక్క ప్రభా మరి సేఫ్ కన్ఫర్న్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం. రజనీ సిస్టర్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభా టి ప్రసాద్ అన్న కుటుంబం కొరకు, రాకేష్ బ్రదర్ పరిచర్య కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా రాధా సిస్టర్ కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. మార్తా సిస్టర్, సహారా, సుశీలక్క, పొలబాయక్క, సరోజిని దేవక్క, వీలా భాస్కర్ అన్న కొరకు మా ప్రభా యేసన్న అంకుల్, శరత్, వర్ధాని సిస్టర్ ఆరోగ్యం కొరకు, కుమారుని వివాహం కొరకు వారి అవసరాల అక్కర్లు అన్నీ తీర్చి బలపరిచి నడిపించు. మా ప్రభా సుశీలాంటి ఆరోగ్యం కొరకు, సోడు ప్రసాదం అనే పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, బెత్లెహేం, కపెర్నహూం మా ప్రభా జెరికో కొరకు, మా ప్రభా యోదాయి కొరకు, మా తండ్రి సార్వత్రిక సంఘం కొరకు, లోబడిన పిల్లలు, తిరుగుబాటు చేయవారు, అవిధేయులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. రేచల్లక్క కుటుంబం బిడల కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాలతో నింపం. జీటంకుల కుమార్తె డోర్కసక్క కుటుంబం బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదినే ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజెస్, స్పెషల్ మీటింగ్స్ కలిగి ఉంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని సోదరి కరుణ పురుషోత్తం గారి కుటుంబం బిడల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభావ సహాయం చేయండి. మా తండ్రి లేట్ సరోజిని మోహన్ రావు గారి సంతానం కొరకు, వారి కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు సంతానాన్ని దీవించు, సహాయం చేయండి. మా ప్రభా స్టేట్స్లో ఉన్నటువంటి సంఘాల కొరకు, సేవకుల కొరకు, మా ప్రభా విశ్వాసుల కొరకు, మా ప్రభా మరి యూత్ కొరకు తండ్రి చదువుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మోజెస్ బ్రదర్ కుటుంబం, షీలక్క కుటుంబం, అనిల్ పాలన కుటుంబం, శామ్యుల్ ప్రేమ్ కుమార్ అన్న కుటుంబం కొరకు, మా ప్రభా సతీష్ బ్రదర్ కుటుంబం కొరకు, అలాగనే తండ్రి మరి షిమి బ్రదర్ వారి యొక్క పరిచర్య అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎంతోమంది ఉంటున్నారు. పేరు పేరు వరుసన వారందరినీ దీవించు. మీరు అక్కడ కొరకే నన్ను మమ్మల్ని సిద్ధపరచు. దాసుని పరిచర్యను కుటుంబాన్ని దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉంచు. ప్రభా సహాయం చేయండి. మీ కొరకు నమ్మకంగా జీవించి ప్రభా మరి మీ మహిమ కొరకు జీవించడానికి సహాయం చేయండి. అనేక ఆత్మలను దర్శించి రక్షించి సంఘంలో చేర్చి మీరే నడిపించి మీ నామని మహిమ తెచ్చుకోమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ స్తుతివందనం చెల్లించి
మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకే ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.